ప్రతి ఏటా నైరుతి రుతుపవనాలు వస్తూ వానలు తీసుకొస్తూ ఉంటాయి. కానీ ఈసారి తుఫాను తీసుకొచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు వరద ముప్పు వాటిల్లింది. పోలవరం వెళ్లిన మండలాల్లోని వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు శనివారం పర్యటించారు. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కేంద్రానికి మంత్రులు వెళ్లి అక్కడ నిర్వాసితులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి కూడా తెలుసుకున్నారు. పునరావాస కాలనీలో రోడ్లు మరుగుదొడ్ల సమస్యను స్థానికులు వివరించారు. ఈ పర్యటనలో ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పార్థసారథి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు భారీ గండిపడింది. దీని ప్రభావంతో ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో పర్యటించిన మంత్రులు పెద్దవాగు ప్రాజెక్టుపై 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ ప్రాజెక్టుకు గండి పడిందని విమర్శించారు. అందరికీ నచ్చ చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఎమ్మెల్యే గారు వీలేదు మీరు పర్వాలు వెళ్ళండి, అన్ని గ్రామాలకు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరికీ షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ ఏం చేసాం, ట్రాన్స్పోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.